ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రేషన్ సరఫరా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం మనం గమనిస్తున్నాం. దానిలోనే భాగంగానే లబ్ధిదారునికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లబ్ధిదారులు అన్ని విధాలా లబ్ధి పొందాలని మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్మార్ట్ కార్డులను మనకి పంపిణీ చేయడం మనం చూసాం. ఈ స్మార్ట్ కార్డులు వినియోగం ద్వారా చాలా వర్క్ అనేది స్పీడ్గా జరుగుతుంది. లబ్ధిదారునికి చాలా త్వరగతిగా ఆ పంపిణీ అనేది జరగటం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడైతే డీలర్ వ్యవస్థ ఉందో దుకాణాలలో మనకి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వదలుచుకున్నారు. అదేంటంటే స్మార్ట్ మాల్స్ అంటే మనం బయట నుంచి తెచ్చుకునే నిత్యావసర సరుకులు ఏవైనా కానీ పప్పు ధాన్యాలు కానీ ఇంకా ఏమైనా పిండి పదార్థాలు కానీ మిగతా అన్ని మనకి ప్రజెంట్ మనకి చౌక దుకాణాల్లో మనకు లభిస్తుంది. బియ్యం, పంచదార, కందిపప్పు ఇవే కదా. ఇంకా మిగిలినటువంటి మనకు నిత్యావసర సరుకులు ఏమైతే మనం ఉపయోగిస్తున్నామో అన్నీ కూడా ఒక స్మార్ట్ మాల్ టైపులో దుకాణాల్లోనే డీలర్ దుకాణాల్లోనే అమ్మే విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ప్రయత్నం అనేది చేయటం జరుగుతుంది. దానికి ఒక ప్రణాళికను కూడా రచించింది. త్వరలోనే ఆ ప్రణాళికను కూడా అమలుపరిచే విధంగా ముందడుగు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇది గతంలో కూడా ఈ ప్లానింగ్ అమలు చేయాలని అనుకున్నారు. కానీ కొంచెం ఒక నడవటం వలన కొంచెం స్లో అయింది. కానీ ఈసారి ఈ నిత్యావసర సరుకులను ముందుగా గుంటూరు, విజయవాడ, వైజాగ్ అలాంటి నగరపాలక సంస్థల్లోనూ ముందుగా ఏర్పాటు చేసి అక్కడ సక్సెస్ అయిన తర్వాత టోటల్ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అమలుపరచాలని గవర్నమెంట్ యొక్క ఆలోచనలో ఉంది. కానీ నా ఐడియా ప్రకారం ఏంటంటే మనకి నగరపాలక సంస్థలు అంటే సిటీ వాతావరణంలో మాల్స్ అనేది ఎక్కువగా అధికంగా ఉంటాయి, షాపులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ దుకాణాల దగ్గరికి వెళ్ళి తీసుకొని అక్కడ కొనుగోలు చేయటం అనేది చాలా తక్కువగా ఉండిద్ది. లబ్ధిదారులు చాలా తక్కువ అక్కడ కొనుగోలు చేయటం. ఎందుకంటే వాళ్ళకి ఇళ్ళ దగ్గరనే దుకాణాలను ఎక్కువ ఉండటం వలన ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సరుకుల కంటే అక్కడ తక్కువ రేట్లకి రావడం జరగవచ్చు. సో వీటిలన్నిటిని గమనించి, ఎందుకంటే అక్కడ డీమార్ట్, రిలయన్స్ అలాంటి ఎక్కువగా మాల్స్ ఎక్కువ ఉండటం వలన అక్కడ కొంచెం తక్కువ రేట్లకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఈ ఆలోచన చేసిందో ఆ మాల్స్ ఆలోచన ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో అమలుపరిచి కన్ఫామ్గా అది సక్సెస్ అనేది ఎక్కువ రేటు మ్యాక్సిమం గ్రామ ప్రాంతాల్లో సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మాల్స్ ఎవరు. ఎందుకంటే ఇక్కడ మాల్స్ అనేది అది తక్కువగా ఉండటం వలన ఇక్కడ సక్సెస్ రేట్ అనేది గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క నిత్యావసర సరుకులను కూడా ఒక జాతీయ వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ కానీ లేక గిరిజన కార్పొరేషన్ దగ్గర నుంచి కానీ కొనుగోలు చేయాలనే ఒక ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా మరి గవర్నమెంట్ ఆ నిత్యావసర సరుకులను గవర్నమెంట్ కొనుగోలు చేయటమా, లేకపోతే డీలర్స్ డైరెక్ట్గా ఆ నిత్యావసర సరుకును కొనుగోలు చేసి ఆ దుకాణాల్లో అమ్ముకుంటామా అనేది గవర్నమెంట్ కూడా రేపు ముందు ఈ ప్రణాళికను రూపుదిద్దుకున్న తర్వాత చెప్పదలుచుకుంది. సో ఈ అన్నిటిని కూడా ఇందులోనే మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ నిత్యావసర సరుకులు అంటే మనకి ఎప్పుడు నెల ఇచ్చే సరుకులు కాకుండా మిగతా నిత్యావసర సరుకులను లబ్ధిదారులకి ఎటువంటి ప్రయోజనం విధంగా సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ ఏమైనా అందించిద్దా, లేకపోతే సబ్సిడీ లేకుండా డైరెక్ట్గా అమ్ముకుంటామా అనేది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలియపరిచిద్ది. సో వీటిలన్నిటిని మొత్తం చూసుకుంటే ఈ ప్రణాళికను ఖచ్చితంగా మేము అమలుపరుస్తాము, గ్యారెంటీగా ఈ స్మార్ట్ మాల్స్ అనేది వినియోగంలోకి వస్తాయని అక్కడ ఉన్నటి సరఫరా చేసేటటువంటి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. సో మనం ముందు ఏం జరుగుతుందో చూడాల్సిన అవకాశం ఉంది. థ్యాంక్ యూ.